అన్ని రంగాల కంటే సినిమా రంగంలో నంబర్ 1 స్థానం గురించి ఎప్పుడూ ప్రత్యేకమైన చర్చలు సాగుతూనే ఉంటాయి. అందున ఫ్యాన్స్ కల్చర్ ఎక్కువగా ఉన్న మన టాలీవుడ్ లో మరీ ఎక్కువ. పెద్ద రేంజ్ లో ఒక సినిమా హిట్ అయిందంటే ఆ హీరోను నంబర్ 1 రేస్ లో నిలబెట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు వివరణలు విశ్లేషణలు చేసేస్తూ ఉంటారు. తాజాగా మిర్చి చిత్రం అందించిన విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న ప్రభాస్ ను అలానే నంబర్ 1 రేస్ లో నిలబెట్టి టాలీవుడ్ లో అతని స్థానం గురించి వాడి వేడి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ నంబర్ 1 స్థానానికి సంబంధించి ఒక నిర్వచనాన్ని ప్రతిపాదించాడు. ఒక ఇంటర్వ్యూలో నంబర్ 1 స్థానానికి సంబంధించి అతనికి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ నంబర్ 1 అంటే ఏమిటి? నా దృష్టిలో ఏ వ్యక్తి 10 సంవత్సరాలు జయాపజయాలతో సంబంధం లేకుండా పరిశ్రమను శాసించే స్థాయిలో ఉంటాడో అతనే నంబర్ 1. నేనో లేక మరెవరో వరుసగా 3 హిట్లు ఇచ్చినంత మాత్రాన నంబర్ 1 అయిపోము. నేనైతే నంబర్ 1 రేస్ లో లేను అని ముక్తాయించాడు. పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత ఆ స్థాయిలో విజయం గబ్బర్ సింగ్ మాత్రమే. మధ్యలో జల్సా పర్వాలేదనిపించింది. 2001లో వచ్చిన ఖుషీ తర్వాత 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ దాకా సరైన హిట్ లేకున్నా పవన్ క్రేజ్ లో చేంజ్ ఏమీ లేదు. పైగా అంతకంతకు పెరుగుతూ వచ్చింది. డిజాస్టర్ అయిన కొమరం పులి లాంటి మూవీస్ కూడా కలెక్షన్స్ లో ట్రేడ్ వర్గాల్ని షాక్ కి గురి చేశాయి. మరి ఈ లెక్కన పవన్ కళ్యాణ్ నంబర్ 1 అని ప్రభాస్ చెప్పినట్టేగా. ఏది ఏమైనా డార్లింగ్ ప్రభాస్ తమ హీరో గురించి ఇండైరెక్ట్ గా చెప్పాడని పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.